ఓకే. అయితే ఏం చెప్పాను అంటే ఇప్పుడు జన్మరాశి ధనుసు రాశిలో ఉన్నాడు. చంద్రుడు ధనుసులో ఉన్నాడు కాబట్టి అతని జన్మరాశి ధనుసు అయింది. నక్షత్రం వచ్చి ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల, పూర్వాషాఢ ఈ రెండు మొత్తం అంటే 4 పాదాలు 4 పాదాలు, ఒక్కొక్క నక్షత్రం 8 పాదాలు. ఇంకొక పాదము అంటే అది తర్వాత నక్షత్రం మూల, పూర్వ, ఉత్తరాషాఢ మొదటి పాదం. ఇప్పుడు నేను చెప్పాను చంద్రుడు 25 డిగ్రీల్లో ఉన్నాడు. సో అతని నక్షత్రం, అతని పాదము నక్షత్రం తీయాలి మనం. 25 డిగ్రీల అనంలోనే 13 డిగ్రీల 0 నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల దాకా మొదటి నక్షత్రం మూల. 13 డిగ్రీల 20 నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల దాకా రెండవ నక్షత్రం పూర్వాషాఢ. కాబట్టి అతని నక్షత్రం క్లియర్ అయిపోయింది నాకు. పూర్వాషాఢ పాదం కావాలి. అతను 25 డిగ్రీలు చెప్పాడు. ఏం చెప్పాడు? 25 డిగ్రీలు చంద్రుడు ఉన్నాడు. సో మనకు పూర్వాషాఢలో మొదటి పాదం ఎంత పడుతుంది? మూల వచ్చేసి 13 డిగ్రీల 20 నిమిషాల దగ్గర అయిపోయింది. సో 13 డిగ్రీల 20 నుంచి నెక్స్ట్ 3 డిగ్రీల 20 నిమిషాలు కలుపుకుంటా పోతే 16 డిగ్రీల 40 నిమిషాల దగ్గర పూర్వాషాఢ మొదటి పాదం. మళ్ళీ 16 డిగ్రీల 40 నిమిషాలకు 3 డిగ్రీల 20 నిమిషాలు అంటే ఒక పాదం కలిపితే 16, 19, 20 డిగ్రీలు అవుతుంది. ఓకే, 20 డిగ్రీలు పూర్వాషాఢ రెండవ పాదం. 20 డిగ్రీలకు మళ్ళీ 3 డిగ్రీల 20 నిమిషాలు కలిపామంటే 23 డిగ్రీల 20 నిమిషాలు మూడవ పాదం. 23 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల దాకా నాలుగవ పాదం. ఎందుకంటే ప్రతి పాదం 3 డిగ్రీల 20 కలపాలి. 23 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల దాకా పూర్వాషాఢ నాలుగవ పాదం. చంద్రుడు 25 డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి అతని ఈ డిగ్రీలు పూర్వాషాఢ నాలుగో పాదం, పూర్వాషాఢ నక్షత్రం నాలుగో పాదం 25 డిగ్రీలు అన్నారు కాబట్టి చంద్రుడిది నాలుగో పాదం 23 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాలు ఈ మధ్యలో 25 డిగ్రీలు పడుతుంది కాబట్టి పూర్వాషాఢ నాలుగవ పాదం. ఈ రకంగా మీరు అతని జన్మరాశి, నక్షత్రము, పాదం ఇవన్నీ తీసేసిన తర్వాత లగ్నం తెలిసింది. లగ్నం చిన్న ఐడియా ఇస్తాం మీకు. లగ్నం అంటే ఏంటిది? లగ్నం అంటే ఒక జాతకుడు, జాతకురాలు పుట్టిన సమయానికి తూర్పు దిశగా మనము సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే భూమి ఆకాశము కలిసినట్టు అనిపిస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు, హారిజన్ అంటారు. HORIZON, హారిజన్. సో సముద్రం ఒడ్డు నుంచి మనం నిలబడి తూర్పు దిశగా చూసినప్పుడు భూమి ఆకాశం కలిసినట్టు ఉండే ఆ ప్రాంతాన్ని హారిజన్ అంటారు. ఆ సమయంలో నేను చెప్పిన ఈ 12 రాసులకి ఉన్న సింబల్స్ ఉంటాయి కదా, 12 రాసులకు ఉన్న సింబల్స్ చాలా ముఖ్యం అనమాట. ఆ సింబల్స్ వచ్చేసి అనంత విశ్వంలో, ఆకాశంలో నక్షత్ర సముదాయాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి మీరు మేషం అంటే గొర్రెపోతులాగా, వృషభం అంటే అంటే దున్నపోతులాగా, అంటే ఎద్దులాగా, వృషభం అంటే ఎద్దు. ఆ నక్షత్ర సముదాయం అలా అలా కనిపిస్తుంది అనమాట. సో ఈ నక్షత్ర సముదాయాలు ప్రతి 2 గంటలకి ఎవరు మైకాపుకోండి, మైకాపండి. ప్రతి 2 గంటలకి కూడా ఈ తూర్పు దిశలో ఈ నక్షత్ర సముదాయం ఏటి పేర్లు అయితే రాసులకు పెట్టారో ఇవి ప్రతి 2 గంటలకి ఒకటి మూవ్ అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ప్రతి 2 గంటలకి ఒకటి మూవ్ అవుతుంది అన్నారు. అప్పుడు 12 × 2 ఏమైంది? 24 గంటలు. అంటే భూమి మీద మనం బతుకుతున్నాం కాబట్టి ఒక రోజుని 24 గంటలు అనుకుంటే ఈ 24 గంటలు లగ్నం అంటే సమయం. సింపుల్గా మీకు చెప్పాలంటే లగ్నం అంటే సమయం. సో ఈ భూమి మీద 24 గంటలు అంటే ఒక రోజుని 12 లగ్నాలుగా వాళ్ళు విడగొట్టారు. ప్రతి 2 గంటలకి ఒక సింబల్, ఒక రాశి. మేషం 2 గంటలకి మేష లగ్నం 2 గంటలు, తర్వాత వృషభ లగ్నం, తర్వాత మిథున లగ్నం. ఇట్లా ప్రతి 2 గంటలకి మారుతూ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇక్కడ కొంచెం మనం తెలుసుకోవాల్సిందంటే ఈ లగ్నాల్లో కూడా 2 గంటలకి పైన, 2 గంటలకి కింద, 2 గంటలకు పైన ఉంటే
దీర్ఘ లగ్నం అని, 2 గంటలకి కింద ఉంటే దాన్ని హ్రస్వ లగ్నం అని అంటారు. అంటే అలా ఉన్నాయి. 2 గంటల 12 నిమిషాల లగ్నాలు ఉన్నాయి. 1 గంట 45 నిమిషాలే ఉన్న లగ్నాలు ఉన్నాయి. కొంచెం మకర కుంభాలకు వచ్చి కొంచెం లగ్నం 2 గంటల కన్నా తగ్గుతా పోద్ది అనమాట. మిథునం దాటి అట్లా వెళ్ళే కొంది 2 గంటల 12 నిమిషాలు, 2 గంటల 13 నిమిషాలు ఇట్లా లగ్నం ఉంటుంది. సో మీరేం జనరల్గా ఏమో అర్థం చేసుకోవాలంటే, ఒక జాతకుడు పుట్టిన సమయానికి తూర్పు దిశనే తీసుకుంటారు. తూర్పు దిశనే. ఓకే. ఎందుకు తూర్పు దిశ అంటే, భూమి పడమటి నుంచి తూర్పుకి కదులుతూ ఉంటుంది. పడమటి నుంచి తూర్పు కదులుతూ ఉంటుంది. సూర్యుడి కిరణాలు భూమి మీద పడతా ఉంటాయి. ఓకే. ఆ సమయంలో ఏ నక్షత్ర సముదాయం ఆ భాగంలో ముందుకు కనిపిస్తా వెళ్తుందో అది అతని జన్మ లగ్నము అవుతుంది. ఓకే. దీనికి నాకు చాలా మంది ఏం అడిగారు అంటే, సార్ మా అబ్బాయి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో పుట్టాడు సార్, అతని జన్మ సమయం నాకు క్లారిటీ లేదు, అతని లగ్నం కనుక్కోవచ్చు అని అడిగారు. నేను దానికి ఏం సమాధానం చెప్పానంటే, అదృష్టవశాత్తు ఈ 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో లగ్నం, నేను 2 గంటలు అని చెప్పాను కదా, 2 గంటలు 2 గంటల పైన ఉండొచ్చు, లేదు 2 గంటల కిందుగా 1 గంట 45 నిమిషాలు ఉన్నాయి నా దగ్గర. చెప్తాను ఎప్పుడన్నా క్లాసులో, ఇంకో క్లాసులో ఒక్కొక్క లగ్న సమయాలు కూడా చెప్తాను నేను. దీర్ఘ లగ్నం అంటే ఏ లగ్నాలు వస్తాయని. సో ఆ సమయంలో ఇతనిచ్చిన ఈ 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో, ఎవరు మైక్ ఎందుకు ఆపుకోవటం లేదు? క్లాస్కి వచ్చారు, మైక్ ఆపాలి క్లాస్కి వచ్చినప్పుడు. ఆ సమయంలో బాబు గాని పాప గాని పుట్టిన ఆ సమయంలో వీళ్ళిచ్చిన 3 గంటల 4 గంటల మధ్యలో ఒక లగ్నం ఉందనుకున్నాం. ఆ లగ్న సమయం మారలేదు అదృష్టవశాత్తు అంటే అదే ఇలా జన్మలగ్నం తీసుకోవచ్చు. నాకు కన్ఫ్యూజన్ ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే, ఒక్కొక్కసారి వీళ్ళు ఇచ్చిన సమయం చూసారా, 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో లగ్నం మారకుండా కరెక్ట్గా లగ్నం 4 గంటలు అయిపోయే టైంలో 1 నిమిషంలో లగ్నం మారుతుంది అన్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు సంధి లగ్నం అంటారు దాన్ని. ఎందుకంటే వీళ్ళు ఇచ్చింది, మా అబ్బాయి 3-4 మధ్యలో పుట్టాడు సార్, నాకు తెలియదు డేట్ కరెక్ట్గా అన్నాడు. ఇప్పుడు నేను ఇక లగ్నం ఎప్పుడు మారుతుంది, అది 2 గంటలకు స్టార్ట్ అయ్యింది అనుకున్నాం. నేను చెప్పాను 2 గంటలు అంటే ఇంకొక 2 గంటలకు వెళ్తే 4 గంటలకు లగ్నం. దీర్ఘ లగ్నం అయితే 2 గంటల పైన ఉంటుంది. సో ఇతను 3-4 అన్నప్పుడు ఆ లగ్నం 2 గంటలకు స్టార్ట్ అయ్యి 4 గంటలకు క్లోజ్ అవుతున్నప్పుడు ఇంకొక లగ్నం వస్తుంది అన్నప్పుడు అప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే అక్కడ సంధి లగ్నం, ఇంకొక లగ్నం మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి విషయాల్లో కొంచెం ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సంధి లగ్నం ఏంది, ఇద్దరు క్యారెక్టరిస్టిక్స్ వస్తాయా, ఎన్ని చూడాల్సి వస్తాయి. సో మీరు జ్యోతిష్యం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి సోమవారం ఒక క్లాసు సాయంత్రం 8 గంటలకి జూమ్లో లింక్ ఇచ్చిన్నాను. లింక్లోకి వస్తే మీరు జూమ్ లింక్లో రావచ్చు, లేదు వాట్సాప్ గ్రూప్లో రండి. జ్యోతిష్యం అనే సబ్జెక్టుని మీరు నేర్చుకోండి, బాగా కష్టపడండి. కష్టపడిన తర్వాత ఈ సబ్జెక్టును సమాజ శ్రేయస్సుకే వాడాలి. ఎందుకు వాడాలి అంటే, ఈరోజు వేరే మతాలకు లేని జ్యోతిష్యాన్ని, అన్య మతస్థులకు లేని జ్యోతిష్యాన్ని హిందూ మతం మీద బలవంతంగా రుద్ది, పెళ్ళి అనేది కాకుండా ఒక కమ్యూనిటీ కాదు, ఒక కులమనే కాదు, అన్ని కులాలు హిందువుల్లో ఎంతమంది ఉన్నారు, రెడ్డి, నాయుడు, బ్రాహ్మణ, వైశ్య, యాదవ, గౌడ, ఎంతమంది ఎన్ని కులాలైతే కమ్యూనిటీస్ హిందూ మతంలో ఉన్నారు, అందరూ జ్యోతిష్యం నమ్ముతూ ఉన్నారు. ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. చదువు లేని వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదు, వెళ్ళారు వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఎలికా పిల్లి అంటే కాళ్ళు ఊపుకుంటా వచ్చే వివాహం చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తారా నక్షత్రాలు కలవలేదు, వేదా నక్షత్రాలు అంటే వదిలేసిన వాళ్ళు ఉన్నారు. షష్టాష్టకాలైన రాశి బలం కలవటం లేదంటే వదిలేసుకోవాలి ఉన్నారు. అదే అమ్మాయి ఆశ్లేష నక్షత్రం అయింది, రాక్షస గణమైంది, వదిలేయమంటే వదిలేసి పాప అమాయకులు. నోరు లేదు, జ్ఞానం లేదు, ఏం అడుగుతారు వాళ్ళని? వాళ్ళు వద్దు అంటే వీళ్ళు ఏం అడుగుతారు? సార్ ఎందుకు వద్దన్నారంటే చెప్తారా? డాక్టర్ కాడికి వెళ్ళి నాకు జబ్బు వచ్చింది అంటే మందులు రాశాడు. సార్ నాకేమైందంటే, మరి నీకు ఎందుకు, నీకు అర్థం అవుద్దని చెప్పేది, మందులు ఆడాను 10 రోజుల తర్వాత తిరిగి రమ్మ అంటారు నా దగ్గర.
అంతేగాని నీకు లోపల నీ బాడీలో ఏం జరుగుతుంది ఆ సైన్స్ నీకు చెప్తే నీకు అర్థం అవుద్దా ఆ భాష? అలాగే ఇక్కడ కూడా జ్యోతిష్ శాస్త్రం అనేది మహా గ్రంథం, అది మహా సబ్జెక్టు. అది వివాహానికి మనం చూసుకునేటప్పుడు ఎంత చూడాలి? నమ్మినోళ్ళు లోతుగా చూడాలి. లోతుగా ఎవరు చూస్తారు? ఎవరికొచ్చు లోతుగా చూడటం? అంటే వాసు యాదవ్ మిరియం ఛాలెంజ్ నా నంబర్ 9110398650. ఈ రోజు వివాహ జ్యోతిష్యాన్ని ఈ సమాజంలో చూస్తున్న వాళ్ళందరూ తుక్కు తుక్కు జ్యోతిష్యం, అది చిల్లర జ్యోతిష్యం, అది వివాహ జ్యోతిష్యం కాదు. అది వాడు పెళ్లి చెడగొట్టడం తప్పితే నిలబెట్టడం రాదు. ఎలిక పెళ్ళి అయింది, వివాహం ఆపేది ఏంది? షష్టాష్టకం అయింది, వివాహం ఆపేది. వేద నక్షత్రం అయింది. అసలు ఏంటివి? ఒక నక్షత్రానికి ఒక నక్షత్రం పడకపోతే వివాహం ఆగిపోద్దా? మిగతా కారణాలు ఏంటి? అసలు మెయిన్ జ్యోతిష్యం అంటే ఏంటి? జాతక బలం చూసేది ఎక్కడ? ఏం తెలుసు మీకు జాతక బలాలు చూడాలంటే? అసలు వివాహ జ్యోతిష్యం ఎలా? నేను చాలా వీడియోలు చేస్తున్నాను, నా క్లాసులు చెప్పున్నాను. అవన్నీ వీడియోలు వినండి. నేను జ్యోతిష్యం వివాహంలో ఎన్ని చూడాలి? 3 గంటలు పడుతుంది వివాహ జ్యోతిష్యం చూడాలి అంటే. గ్రహ బలాలు చూడాలి, భావ బలాలు చూడాలి, వాళ్ళిద్దరి మధ్యన సంతాన యోగం, పోతే మాంగళ్య బలం, ఆయుర్దాయం అంటారు. ఓకే, అబ్బాయికి ఏమన్నా ద్వికలత్ర యోగం, రెండో భార్య అలాంటి ఛాన్స్ ఉన్నాయి, అమ్మాయికి ఏదన్నా విడోషిప్ ఉందా, వైద్య ఇలా ఇలా ఎవరు అడుగుతున్నారు? క్వశ్చన్ అడగండి సార్, అడగండి అడగండి సార్. చెప్పండి సార్, చెప్పండి. ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే మ్యారేజ్ చేయొచ్చు సార్? ఫస్ట్ మీ పేరు చెప్పండి, అందరికి తెలియాలిగా. క్వశ్చన్ అదే శ్రీనివాసరావు సార్, చెప్పాను సార్. నాకు కాదు, మీకు అందరికి, మీకు రికార్డ్ అవుతుంది. మీ పేరు, ఇంటి పేరు, మీరుండే ఏరియా చెప్పండి. సార్ గోగులు శ్రీనివాసరావు సార్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. వెరీ నైస్, మంచిది సార్. క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే పెళ్లి చేయొచ్చా? సరే, అయితే దీనికి నేను ఆన్సర్ చెప్తున్నాను, బాగా వినండి. జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో ఏం రాశారు అంటే, దీన్ని ఏక నక్షత్ర దోషం అంటారు. ఏమంటారు? ఏక నక్షత్ర దోషం అని దీనికి ఒక పేరు పెట్టారు. కానీ ఆ మహానుభావుడు దాంట్లో క్లియర్గా ఏం రాశాడు అంటే, పాదభేదం ఉంటుందయ్యా. పాదభేదం అంటే ఒకే నక్షత్రం, సపోజు అశ్విని నక్షత్రం, ఇద్దరిది ఒకే నక్షత్రం వచ్చింది, కానీ దాని 4 పాదాలు ఉంటాయి కదా. పాప అశ్విని నక్షత్రం 4వ పాదం అయింది, బాబు అశ్విని నక్షత్రం మొదటి పాదం. పాదభేదం వచ్చింది కదా, చేసుకోవచ్చు అని రాశాడు. కానీ వీళ్ళు చేస్తున్నారా? చేయటం లేదు. వీళ్ళేం చేస్తారు? వీళ్ళ పని ఏంటంటే పెళ్లి చెడగొట్టాలి. ఏక నక్షత్ర దోషం అయ్యా, అయ్యా ఏక నక్షత్ర దోషమే, కానీ పాదభేదం ఉంటే చూసుకోండి అని మన గ్రంథంలో రాశారు. మొన్న కూడా క్లాసులో చెప్పాను నేను. అది అది ప్రాపర్, అది ఏక రాశి కూడా ఒకటే అయితే మీరు అది కూడా వస్తుంది, అక్కడే వస్తుంది. ఏక రాశి అయ్యింది. ఒకే రాశి అయినప్పుడు మీకు చెప్పాను, ఒకే రాశి అయినప్పుడు అది జన్మరాశి అవుతుంది. చంద్రుడు ఉండే డిగ్రీలను బట్టి నక్షత్రాలు మారుతాయి, ఆటోమేటిక్గా మారుతాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఒకే రాశి అయినంత మాత్రాన చంద్రుడు ఒకే డిగ్రీలో ఉండాల్సిన అవసరం లేదు, డిగ్రీలు మారుతాయి. డిగ్రీలు మారినప్పుడు, ఎందుకంటే 3 డిగ్రీల 20 నిమిషాల్లోనే పాదం మారిపోద్ది. నక్షత్ర పాదం 3 డిగ్రీల 20 నిమిషాల్లో మారిపోద్ది. అప్పుడు ఒకే రాశి అయినప్పుడు నక్షత్రం మారవచ్చు. ఎందుకంటే 2 నక్షత్రాలు ఉంటాయి కదా, ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 2 నక్షత్రాలు వచ్చేసి ఫుల్గా ఉంటాయి, ఒక నక్షత్రం ఒక్క పాదం ఉంటుంది. సో నక్షత్రం మారవచ్చు, పాదం మారవచ్చు. అయితే కొన్ని క్రిటికల్ కండిషన్లో ఏక నక్షత్రం అయింది, పాదం కూడా మారలేదు, పెళ్లి చేయొచ్చా? రాశి ఒకటే అవుతుంది, ఏక నక్షత్రం, అప్పటికి ఏకరాశి దోషం అయింది, ఏక నక్షత్రం అయింది, చేయొచ్చా? ఇవి ఒక కారణం అయ్యేది, రాసుకోవాలి మీరు, ఒక కారణం. ఈ ఒక్క కారణం బేస్ చేసుకొని నేను పెళ్ళి ఎందుకు ఆపాలి? నాకు జ్యోతిష్యం అంటే వివాహం చూడాలి ఇద్దరికి అంటే నేను 10 కారణాలు చూడాలి. నేను పెళ్ళి కాకూడదు అంటే ఎక్కువ మైనస్లు రావాలి నాకు. మైనస్లు ఎట్లా రావాలి? ఎక్కువ రావాలి. ఇప్పుడు ఏక నక్షత్ర దోషం అన్నారు, ఏకరాశి అని 2 కారణాలు అయింది. ఇంకా ఏముంటాయి దోషం? త్రిజ్యేష్ఠ దోషం. ఓకే, ఒక కారణం అయింది, రాయ్. త్రిజ్యేష్ఠ దోషం, ఆ ఇంటికి ఆ అమ్మాయి పెద్దది, ఈ ఇంటికి అబ్బాయి పెద్దోడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలో పుట్టారు, జ్యేష్ఠ ఇది ఒక కారణం అయింది. ఏకరాశి దోషం అయింది, ఏక నక్షత్ర దోషం అయింది, రాయ్. స్త్రీ దీర్ఘ పొంతన దోషం ఉంది. స్త్రీ దీర్ఘ పొంతన అంటే అమ్మాయి నక్షత్రాన్ని అబ్బాయి నక్షత్రాన్ని లెక్కేశారు. 13కి పైన లేదు, 13 కింద ఉంది, 7కి కింద ఉంది, 7కి మధ్యలో ఉంటే ఓకే, 13కి పైకి ఉంటే ఉత్తమం. ఓకే, రాయండి. స్త్రీ దీర్ఘ పొంతన కుదరటం. రజ్జు దోషం ఉంది, ఇద్దరి నక్షత్రాలు వచ్చేసి ఏదో ఒక రజ్జులో పడతా ఉన్నాయి. ఏకరజ్జు. ఏకరజ్జు అంటే శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, కటిరజ్జు, పాదరజ్జు. ఈ పలాని నక్షత్రం ఈ రజ్జులో ఉంది, ఇద్దరిది ఏకరజ్జు ఒకే రజ్జులో ఉంది.
సో ఏకరజ్జు దోషం రాయండి. ఈ నక్షత్రానికి ఆ నక్షత్రం పడదు, వేధా నక్షత్ర దోషం రాయండి. వేధా నక్షత్ర దోషం ఉంది అని రాయండి. ఇట్లా మీరు కుజ దోషం రాయండి. క్యాన్సిల్ అయ్యిందా అవ్వలేదా, నేను చెప్పినట్టు లగ్నం నుంచి క్యాన్సిల్ కాలేదా, పోనీ చంద్రుడి నుంచి క్యాన్సిల్ కాలేదా, శుక్రుడి నుంచి, ఇద్దరికి ఒకరికే ఉండి ఆ అమ్మాయికి అసలు దేంట్లో లేదు కుజుడు. లగ్నం నుంచి కుజ దోషం లేదు, చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి లేదు, రాయండి. ఆ అమ్మాయికి ఎక్కడా లేదు, ఇతనికి ఉంది కానీ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినప్పుడు ఈ అమ్మాయికి క్వశ్చన్ ఏం చేస్తారు, ఆ అమ్మాయికి అసలు లేదు సార్, ఈ అబ్బాయికి ఉంది, ఈ అబ్బాయికి ఉంది క్యాన్సిల్ అయింది చెప్పరు. వీళ్ళిద్దరికి చేయొచ్చా అంటే అసలు ఆ అమ్మాయికి లేదు, ఇతనికి ఉంది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అంటే లేదు కదా, మీరు ఎందుకు చేసుకోకూడదు. సో ఏక నక్షత్రం అయినా ఏక రాశి, ఏక నక్షత్రం అయితే పాదభేదం ఉంటుంది తప్పనిసరిగా. లేదు ఏక నక్షత్రం అయింది, పాదం కూడా ఒకే పాదం వచ్చు, రాశి కూడా ఒకటే, అప్పటికేమైంది ఏక నక్షత్ర దోషం అయింది. ఈ రెండు కారణాల మీద పెళ్లి ఆపటం అనేది పరమ దుర్మార్గం. ఇది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఈ రకంగా పెళ్లిళ్ళు చేస్తే పెళ్లిళ్ళు కావు. ఎందుకు అంటే ఒక వివాహము వద్దు అంటానికి దాదాపు నాకు చాలా కండిషన్స్ చూసుకుంటా పోతా ఉంటే గ్రహబలాలు, ఇప్పుడు ఈ దోషాలన్నీ కూడా అడగండి క్వశ్చన్. వాటి పరిష్కారం ఏంటి సార్ వాటికి? ఏటికి? ఏకరాశి అయింది, ఏక నక్షత్రం అయింది అనుకోండి, చేయకూడదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పారు అంటే అట్లా చెప్పకూడదు. నేను చెప్తాను మీకు గ్రంథం, నేను నిన్న మొన్న క్లాసులో నాది లాస్ట్ క్లాసు పెట్టాను, అది వీడియో పెట్టుంది. దాన్ని ఒకసారి, దానికి టైటిల్ ఏమి ఇచ్చాను అంటే మన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయంలో నేను ఈరోజు కూడా నిన్న మన పోయిన సోమవారం పోస్ట్ చేశాను. దానికి ఏం రాశానంటే సర్వార్థ చంద్రిక ప్రథమ భాగం విశ్లేషణ. ఆ విశ్లేషణలో ఈ ఏక నక్షత్రం రాశి దోషాల కింద నేను ఆ టాపిక్ని చదివి ఉన్నాను. క్లియర్గా మీరు అక్కడికి వెళ్ళండి. మీరు అడిగారు, ఇప్పుడు నేను దాన్ని కూడా క్లియర్ చేస్తున్నాను. పరిహారాలు మినహాయింపులు ఏంటివి అంటే, మీరు సింపుల్గా ఆ మ్యాచ్ని ఇంకా ముందుకెళ్ళి చూడాలి వద్దు అనుకునేటప్పుడు. మినహాయింపులు పరిహారాల కింద మీరు దాన ధర్మాలు చేయండి. ఓకే, మీరు ఆ మ్యాచ్ని గ్రహశాంతులు ఉంటాయి. ఓకే, ఏ రాశి ఇద్దరిదికి ఒకే రాశి అవుతుంది అన్నప్పుడు ఒక ఏకరాశి దోషం అంటున్నారు కాబట్టి ఏ రాశి పడతా ఉంది వాళ్ళు, ఒకవేళ మేషరాశి పడింది ఇద్దరిది, అధిపతి ఎవరు? కుజుడు. కుజగ్రహ స్తోత్రాలు పఠనం చేపించండి. వేదవ్యాసుడు రాసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు రాసిన ప్రతి గ్రహ స్తోత్రాలు ఉన్నాయి. ఆ రాశిలో వస్తున్న నక్షత్రం ఏంటిది? కేతు నక్షత్రమా? అశ్విని కేతు నక్షత్రం, భరణి శుక్ర నక్షత్రం. ఓకే, అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా? విన్నాను, చెప్పేది వినండి. అశ్వినిలో మనకి మేషరాశిలో ఉన్న ఇద్దరిది ఒకే రాశి అయినప్పుడు ఒకే రాశికి గ్రహాధిపతి ఎవరు? మన మేషరాశికి కుజుడు. ఓకే, ఆ అక్కడ ఆ రాశిలో చంద్రుడు వస్తున్నటువంటి మళ్ళీ ఒకే నక్షత్రం అంటే సపోజ్ వాళ్ళకి నక్షత్రం దేంట్లో పడింది? అశ్విని నక్షత్రం. అధిపతి ఎవరు? కేతు. కేతు గ్రహ స్తోత్రాలు చేపించండి. ఓకే, పూజలు చేసుకోండి. లేదు భరణి నక్షత్రం అంటే మనకి శుక్రుడి అధిపతి, లేదు రోహిణి నక్షత్రం అంటే మనకి సూర్యుడి అధిపతి. ఇట్లా మీరు నక్షత్రాలకు కూడా గ్రహాధిపతులు ఉన్నారు. సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే అన్ని గ్రహాలకు కలిపేసి ఒక స్తోత్రం ఉంది, ఆ స్తోత్రాన్ని చదివించండి, వాళ్ళ చేత పఠనం చేపించండి. కరెక్ట్ గా మీరు అదే దానికి వచ్చారు. ఆ 2 లైన్ల స్తోత్రాన్ని వీళ్ళ చేత పఠనం చేపించండి. లేదు అండి నేను స్పెసిఫిక్ గా ఆ గ్రహం పఠనం చేపిస్తానంటే నా దగ్గర మీకు పంపిస్తాను నవగ్రహ స్తోత్రాలు. వేదవ్యాసుడు మహానుభావుడు ప్రతి గ్రహానికి కూడా రాసి ఉన్నాడు. అవి ఈరోజు యువత టీవీ సీరియల్స్ చూడటానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు, సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆ గ్రహపట్నం శుద్ధిగా శుచిగా శుభ్రంగా స్నానం చేసి ధవల వస్త్రాలు కట్టుకొని ఒక శుద్ధమైన మనస్సుతో కూర్చొని పఠిస్తారా? వాళ్ళు కొట్టిపారేస్తారు వీటిని. మీ పిల్లలు మీ మాట వింటా ఉంటే వాళ్ళు చేపించండి, శుభం అవుతుంది. అదంతా కూడా అర్థమవుతుందా? సో నాకు ఎవరైనా కూడా ఏక నక్షత్రము ఏకరాశి అయితే పెళ్లి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఎందుకని అంటారా? ఇప్పుడు ఇంతటితో నా చాట్ అదే అంటారు చూసారా, ముద్దాయిని అలిగేషన్ అయింది అతని పేరు మీద, ఇంకా కోర్టు జడ్జిమెంట్ రాలేదు. మీరు ముద్దాయి అని డిక్లేర్ చేయడానికి లేదు, కోర్టు జడ్జిమెంట్. అట్లాగే ఇక్కడ కూడా ఏదో ఒక కారణం పట్టుకొని ఏక నక్షత్రమనో
ఏక రాశి అనో, ఏక లగ్న దోషమనో, త్రిజ్యేష్ఠ దోషమనో, స్త్రీదీర్ఘ పొంతననో, పోతే రజ్జు దోషమనో, కుజు దోషమనో, రాహుకేతు దోషమనో, పంచమ స్థానంలో రాహు ఉన్నాడునో, సప్తమ స్థానంలో కేతు ఉన్నాడునో, శుభగ్రహాలు సప్తమ స్థానంలో లేవను, లగ్నంలో కుజుడున్నాడును, లగ్నంలో శనీశ్వరుడు, శని అనకూడదు, శనీశ్వరుడు, ఇట్లా మీరు చెప్పడానికి కుదరదు. అది తప్పు అవుతుంది. ఎందుకంటే మీకు జ్యోతిష్యం రాదు. జ్యోతిష్యం కావాలి అంటే నేను క్లాసులు, నా వీడియోలు అన్నీ చూడండి. వివాహ జ్యోతిష్యంలో నేను ముఖ్యంగా నా ఫోకస్ అంతా కూడా నాకు ఈ సమాజానికి సహాయం చేయాలంటే వివాహ జ్యోతిష్యం, ముహూర్త జ్యోతిష్యం, ఈ రెండు కూడా నాకు చాలా ముఖ్యము. ఇది నేను చివరి వరకు చేస్తాను. ఇందులో ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబడుతుంది. కానీ వివాహం ఆపటం అంటే కుదరదు. ఎందుకంటే ఒక కారణం చేత ఏకలగ్నం అయినంత మాత్రాన వివాహం ఆగదు, ఏక రాశి అయితే వివాహం ఆగదు. ఎందుకంటే డీప్గా వెళ్ళినప్పుడు ఇంకా 9 కారణాలు నాకు కావాలి. ఓకే, ఆ 9 కారణాలు ఎవడైతే చెప్పగలడో వాడే వివాహం ఆపగలడు. ఒక కారణం చెప్పి వివాహం ఆపేవాడు దరిద్రుడు, సుంఠ. 0.5% కూడా జ్యోతిష్యం రాదు. ఎందుకు అని అంటే జ్యోతిష్యం వచ్చేవాళ్ళు ఆపటానికి ట్రై చేయరు, నిలబెట్టడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక కారణం, జ్యోతిష్యం అంటే ఒక కారణం కాదు. ఒక మనిషిలో తప్పులు చెప్పాలి అంటే ఒక తప్పు ఎత్తి చూపించి అతన్ని మనం తప్పు అని అనటానికి లేదు. ఒక ఒక్క ఒక్క మిస్టేక్ చూపించి అతని మొత్తం లైఫ్ని, అతని క్యారెక్టర్ని మనం మార్చలేం. అతనిలో ఒకసారి మనం స్టాంప్ వేయాలి అంటే ఎన్నో కారణాలు మనం ఎతకాలి. అలాగలే ఇద్దరి మనుషులు, ఒక జంట, అందులో హిందూ. సింపుల్, నా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు అంటే మా హిందువులకే ఎందుకు ఈ జ్యోతిష్యము? అందరిలాగా మాకు కాళ్ళు, చేతులు, కళ్ళు ఉన్నాయి కదా, మిగతా వాళ్ళకు ఉన్నాయి కదా, వాళ్ళు శుద్ధంగా పెళ్లిళ్ళు చేసుకుంటుంటే ఈ జ్యోతిష్యం నాకే ఎందుకు పెట్టబడిందని ఎవరన్నా ఆలోచించారా? అన్నం తిని కాసేపు మంచం మీద అట్లా ఆలోచించేటప్పుడు అయ్యే పిల్లకి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే కొడుకు పెళ్లి చేసుకోవాలి, నాకేంది వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలిక పిల్లి అని పెళ్లిళ్ళు జరగొడుతున్నారు, ఇది మాకే ఎందుకు ఈ దరిద్రం ఎవరన్నా ఆలోచించారా? అయ్యా, సృష్టిలో మేము అందరం మనుషులుగా పుట్టించబడినప్పుడు వేరే మతంలో లేని జ్యోతిష్యం హిందువులకి స్పెషల్గా ఎవరు తయారు చేశారు అనేది మీకు అర్థం కావటం లేదా? కాస్తన్నా కూడా అంత అంత బలవంతంగా దాన్ని నమ్మాల్సిన అవసరం ఏముంది అక్కడ? వాళ్ళకి లేకుండా వాళ్ళు శుద్ధిగా బుద్ధిగా బతుకుతున్నారు కదా, ఆనందంగా బతికేస్తున్నారు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు. మీకెందుకు ఈ రోజు హిందూ సమాజంలో 30 సంవత్సరాలు దాటి నా దగ్గర 85, 86, 87 ప్రొఫైల్స్ వచ్చాయి వాసు యాదవ్ దగ్గర కంటే. ఎవరి పాపం ఇది? ఎవరు చేశారు ఇది? అధర్మం, అన్యాయం. ఆ పిల్లల నోట్లో మట్టి కొట్టారు. తల్లిదండ్రులు మీరు ఎందుకు ధైర్యం చేయలేక? చదువు సరే, తల్లిదండ్రులు ధైర్యం చేయటం లేదు. వాళ్ళు బుద్ధిగా 20 సంవత్సరాలు అప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నారు. 20, 30 సంవత్సరాల క్రితం హ్యాపీగా వాళ్ళకి ఏ జ్యోతిష్యం లేదు, పెళ్లిళ్ళు చేసేసుకుని ఈ రోజు మీ పిల్లల నోట్లో మెట్టేందుకు కొడుతున్నారు? ఇది ఎక్కడ న్యాయం? సమాజాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. నా నంబర్ 9110398650. ఫోన్ చేయండి నాకు. వాసు యాదవ్ మిరియం గారు, మీరు ఏంది ఈ రకంగా జనాలు పెళ్లిళ్ళు సమాజాన్ని విమర్శించక ఏం చేస్తారు? వచ్చిన ప్రొఫైల్స్ ఎవరిది? ఇది 85లో ఉంది, ఆ పాప పెళ్లి చేయలేదు. ఎవరి పాపం ఇది? జ్యోతిష్యమా? జ్యోతిష్యం అంటే ఏం చచ్చిపోతారా? వాసు యాదవ్ మీరు దేశం కోసం పోయి చచ్చిపోలేదే? ఆర్మీకి పోయిన వాళ్ళందరూ చచ్చిపోతారా? విమానం ఎక్కిన వాళ్ళందరూ చచ్చిపోతారా? బస్సు ఎక్కిన వాళ్ళందరూ చచ్చిపోతారు. అంటే ఇక మనిషి భూమిని ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, పరీక్షితులాగా ఏకమేహాలు కట్టుకొని కూర్చోవాలి. ఆ పండులో పాము వచ్చి చంపేస్తుంది, అతను కరిసేస్తుంది. జరిగేది జరుగుద్ది. కర్మ. నీ కర్మని ఎవరు తప్పించలేరు. నీ కర్మదోషాలు, నువ్వు చేసిన పాపాలు, నువ్వు తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు కొట్టేసావు, ఆస్తులు తీసుకున్నావు, కర్మ మొయ్యాల్సిందే. ఎవరు ఈ రోజుల్లో తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు ఈ ఆస్తులు అక్రమంగా సంపాదించారు, అధర్మంగా, నాకు వద్దురా బాబు ఈ పాపం, నేను మూట కట్టుకోలేను, నా వల్ల కానీ నేను మొయ్యలేను ఎవడు అంటాడు? నాకు మా నాన్న దగ్గర మా చెల్లెలకి ఎక్కువ ఇచ్చాడు, మా తమ్ముడికి ఎక్కువ ఇచ్చాడు, నాకు సరిగా ఇవ్వలేదు, కోర్టుకి వెళ్ళి తన్నుకుంటా ఉంటారు. మీరు ఆస్తులు తీసుకునేటప్పుడు కర్మలు మొయ్యాల్సిందే. మీరు చేశారో, మీ పెద్దలు చేశారో, మీ మీ ఫోర్ ఫాదర్స్ ఎవరు చేశారు, ఆ కర్మ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. తప్పించుకునే మార్గాలు ఉన్నాయి. అయ్యా, నన్ను ఎవరైనా ఫోన్ చేసి వాసు యాదవ్ గారు మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారు, ఈ రోజుల్లో ఇటు కొడితే అటు తగులుద్ది, ఏదో ఒక రకంగా తగులుద్ది, ఎవడు తీసిన గుంట్లో వాడు పడతాడు కదా, మనం ఏం చేయాలి, జీవనం సరిగా వెళ్తాం లేదంటే, అయ్యా దాన ధర్మాలు చేయి, మంచి పనులు చేయి. వాసు యాదవ్ 30 సంవత్సరాలు దేశం కోసం చేశాడు, ఉద్యోగం చేసుకుని బతకచ్చు కదా, ఎందుకు అతను చేయాలి? కారణాలు ఉన్నాయి. అతనేమనుకుంటాడంటే, ఒక ఆర్మీలో టెక్నికల్ ఇంజనీరింగ్గా 30 సంవత్సరాలు బతికిన నేను
ఎంతో నేర్చుకొని వచ్చింది నేను. ఆ జ్ఞానాన్ని అలా పెట్టుకొని ముదిరిపోయిన బెండకాయలాగను రిటైర్ అయిపోయానని పుచ్చిపోయినాడు కూర్చుంటే రస్ట్ బట్టి తుప్పు బట్టి అయిపోతాను త్వరగా. నాకు ఇష్టం లేదు. హైపర్ యాక్టివ్గా ఉండాలి. సమాజానికి నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచాలి. పంచాలి అన్నప్పుడు కష్టపడాలి దానికోసం. ఒక సంస్థ పెట్టాను, కోడింగ్ క్లాసులు స్టార్ట్ అయ్యి ప్రతి వారానికి 3 రోజులు 2023 నుంచి జరుగుతూ ఉన్నాయి, లైఫ్ లాంగ్ జరుగుతాయి. ఇందులో పరిచయ వేదిక, ఈ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి ఒక జ్యోతిష ఆలయం, దానికి ప్రతి సోమవారం ఒక క్లాసు, ఎడ్యుకేట్ చేయాలి, ఒక గోశాల, ఇవన్నీ అలా చేయండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టాపిక్ ఎత్తుకోండి. సమాజంలో మీరు ఏం చేయగలరు, మీ కెపాబిలిటీ ఏంటి అన్నది చేయండి. ధర్మంగా వెళ్ళండి. ప్రతిసారి ప్రతి జీవితంలో నేను ఒక పద్ధతికి వెళ్తాను, న్యాయంగా వెళ్తాను ఆలోచించండి. ప్రతి ఒక్కరూ నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను, నాదే కరెక్ట్, నా ఇష్టం వచ్చినట్టు నేను బతికిపోతాను ఈ భూమి మీద అంటే కర్మ వేయాల్సిందే. నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావు. నీ వెనక నీ పిల్లలు సంసారం అనేది ఉంది కదా నీకు. నువ్వే ఒంటరి ఏకాకివి కాదు కదా. ఒంటరి మనిషి ఒంటరిగానైతే భయపడ్డు. ఒక భార్య పిల్లలు అనే ఒకటి ఉంటుంది కదా. మనం చేసిన పొరపాట్లు వెనక్కి వెళ్తాయని భయం ఉంటే నువ్వు తప్పులు చేయవు కదా. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు నువ్వు భయపడినోడివి అయితే నీవు ఏ ఎంత ఎందుకు దైవం కోసం ఏం కావాలి నీకు? ఏం ఏం కోరుకొని వెళ్తున్నావు? మోక్షం కావాలా? అంటే మళ్ళీ మనిషి జన్మ వద్దని కోరుకుంటున్నావా? మరి మనిషి జన్మ వద్దని కోరుకుంటే భూమి మీదకి ఎవరు వస్తారు? అందరూ తండ్రికి వ్యతిరేకంగా నేను భూమి మీదకి వెళ్ళాను, నీ దగ్గరే ఉంటాను అని అంటే, నేను మోక్షం కావాలి అంటే భూమి మీద ఎవరు మనుషులు 84 లక్షల జీవరాశులు ఎవరో ఒకరు బతకాలి, రావాలి కదా ఇక్కడికి. ఆయన దగ్గర మోక్షం పొందాలి అంటే నువ్వు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసి ఉండాలి. అప్పుడు ఈ ఈ మానవ బంధాల నుంచి నీకు వదిలించి నిన్ను నా తన దగ్గర పెట్టుకుంటాడు. లేదు అంటే నువ్వు మళ్ళీ జన్మ ఎత్తాలి, ఏదో ఒక జన్మ జీవులుగా పుట్టాలి, అవన్నీ మొయ్యాలి కదా. ప్రతి ఒక్కరూ నేను తండ్రి మాట వినను అంటే ఆయన అడుగుతాడు, నా మాట వినకుండా నువ్వు ఉండాలి అంటే, మోక్షం పొందాలి అంటే మంచి కర్మలు చేసుకొని రా. నీకు నేను పంపించాను భూమి మీదకి, తెల్ల పేపర్ ఇచ్చాను, అన్ని రెడ్ ఇంక్తో రాసుకొచ్చావు. మరి ఇప్పుడు ఎట్లా ఎట్లా చేయమంటావు నన్ను? సో ఇవన్నీ ఏంటంటే సార్, జ్యోతిష్యం అనేది కర్మ సిద్ధాంతానికి ముడిపడి ఉంటుంది. మన కర్మలు, మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా లిస్ట్ అవుతూ ఉంటుంది, రిజిస్టర్ అవుతూ ఉంటుంది. కోట్లు సంపాదించే రూపాయి తీసుకెళ్ళలేవు. ధర్మంగా ఉండు, 10 మందికి న్యాయం చేయి. నీ చేత కాదు వదిలేయి వాళ్ళని, వాళ్ళ పాటికి వాళ్ళని బతకని పొలాలు పెట్ట మాకు. ఎవరు బతుకోవాలని బతకని. నీకు చేత కాదు సహాయం చేయదు, మాట చేత చేయదు. ఎవరికి నువ్వు బతుకు, నీ కుటుంబాన్ని నువ్వు సాగదీయి, పోషించు, వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించు. సమాజం మీద వదిలేయి మాకు. మనం కనేసి సమాజంలో ఈరోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎందుకు అవుతున్నారు? దేశానికి అగనిస్ట్గా ఎందుకు పోతున్నారు? ఈ కర్మభూమి మీద పుట్టే, వేదం పుట్టే, భరత భూమి, నీ మాతృభూమి మీద పుట్టే నీకు మనసు ఎలా వస్తుంది నీ దేశానికి అగనిస్ట్గా వెళ్ళటానికి? నువ్వు కూడా ఈ భూమి మీద పుట్టినోడు, ఏ తల్లికో పుట్టావు కదా. తల్లిదండ్రుల మాట లేదు, టీచర్స్ మాట నువ్వు, సమాజంలో చెప్పిన పెద్దల మాట నీ ఇష్టం వచ్చినట్టు పోతావు, దేశానికి అగనిస్ట్గా ఏదో ఒకటి క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ ఇరుక్కుంటావు. సో నేను చెప్పేది అంటే యువత అంటే చాలా ఇంపార్టెంట్. తెలుసుకోండి, తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, మీ బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుంది. చేసిన కర్మ తప్పనిసరిగా మొయ్యాల్సి వస్తుంది. వివాహాలు లేట్ అవుతున్నాయి అంటే కర్మ దోషాలు ఇవి, తప్పించుకొని తిరగలేరు. అది తెలుసుకోలేకపోతుంటాం మనం. దాన ధర్మాలు చేయడం ఇష్టం రాదు, రూపాయి కూడబెట్టాలి కాదు. తప్పులు జరిగాయి అని తెలుస్తుంటుంది, జీవితం సక్రమంగా వెళ్ళటం లేదు, నేను చేసిన దగ్గరలో ప్రతి దాంట్లో నష్టం వస్తుంది, ఏంటి నాకు ఈ కర్మ ఏంటిరా బాబు అనుకున్నప్పుడు కర్మ దోషాలు ఎంటాడుతున్నాయి అని తెలుసుకోండి. తల్లిదండ్రులను సరిగా చూడరు. నలుగురు అన్నదమ్ములు ఉంటారు, ఆస్తులు పంచుకుంటారు. ఆ ముసలోళ్ళు వీళ్ళ నలుగురిని కని వీళ్ళ కోసం ఒక్కొక్కరికి కష్టపడి పెంచితే, వీళ్ళు ఈరోజు ఇద్దరిని కానీ కష్టపడి వీళ్ళని పెంచలేకపోతుంటే వాళ్ళు నలుగురిని కన్నారు పాపం. వీళ్ళని పెంచితే ఆ ముసలోళ్ళని అలా వదిలేసేసి, రోడ్డుకి వదిలేసి, గాలికి వదిలేసి వీళ్ళు తింటా కూర్చుంటా ఉంటారు. కర్మదోషం కాదా అది? ఎవరు చూడకపోతే వృద్ధాశ్రమం వాళ్ళు ఉన్నాయి. అదన్నా ఈరోజు వృద్ధాశ్రమం అన్నా ఉంది, ఎవరో ఒకరు పాపం దగ్గర చూస్తున్నారు, వాళ్ళు పెన్షన్ అన్న తీసుకొని చూస్తున్నారు. అది కూడా లేని పరిస్థితి ఏంటి? అదే ముసలి వయసులో అమ్మదే మంచంలో ఉండి మలమూత్రాలు, వాళ్ళని చూసేవాళ్ళు లేక చేసేవాళ్ళు లేక ఉంటే వీళ్ళు కమ్మంగా నలుగురు ఇద్దరు పిల్లల్ని స్కూల్స్లో చేర్పించి మేమే సంపాదించాం. మీరు సంపాదించారా? మీ తల్లిదండ్రుల ఆస్తులు తింటున్నారు కదా మీరు. కర్మదోషం తప్పనిసరిగా ఉంటుంది. జీవితం, వివాహాలు, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. కరెక్ట్గా చూసుకోండి. జ్యోతిష్యం అనేది నేను ఎందుకు ఇంత డీప్గా చెప్పాల్సి వస్తుంది అంటే, వీళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్పి చెడగొడతా ఉన్నారు. ఏకనక్షత్ర దోషమనో, ఏకరాశి దోషమనో, ఏకలగ్న దోషమనో, త్రిజ్యేష్ఠ దోషమనో, స్త్రీ దీర్ఘ పొంతనో, రాహుకేతు దోషమనో, కుజు దోషమనో, రజ్జు దోషమనో, అష్టగణకోటంలో ఏదో ఒక యోనికోటంలో ఎలుక పిల్లి అయిందనో, పాము ముంగీస అయిందనో, ఆవు పులి అయిందనో, నాడీ దోషం ఏకనాడి అయ్యిందనో, కనకోటంలో రాక్షస గణం అమ్మాయి అయింది, అబ్బాయి దేవగణం అయ్యారు కుదరలేదనో,
రాసుకోవటం కలవలేదు, షష్టాష్టకాలు అయినాయేనో, తారాబలం బాగలేదు, అమ్మాయి నైదన తార అయింది, అబ్బాయి ప్రత్యక్ తార అయ్యాడు. ఆ, తారాబలంగా కలవటం లేదు, లేకపోతే అక్కడ విపత్తార అయ్యాడు తారాబలంలో, అమ్మాయి నైదన తార అయింది. ఈ రకంగా ఏదో కారణం చెప్పి పెళ్లి చెడగొడతా ఉన్నారు. సో దీన్ని సమాజంలోకి తీసుకెళ్లాలంటే సబ్జెక్ట్ పరంగా చెప్పాలి వాళ్ళకి. హిందూ సమాజంలో మ్యారేజ్లు కావడం లేదు, 30 దాటిన పెళ్ళిళ్ళు ముందుకు రావటం లేదు. ఎలా వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి? ఒక్కడి నా వల్ల అవుద్దా? అవుతుంది. నేను అరుస్తానే ఉంటాను, గొంతు దించుకొని నా వీడియోలు పెడతానే ఉంటాను. ఎవరైనా నమ్మి నా దగ్గరికి వస్తే సబ్జెక్ట్ నేర్పిస్తాను వాళ్ళకి. వాళ్ళని నాలాగా ఒక సైనికుల్లాగా తయారు చేస్తాను. ఈ రకంగా నా అంతిమ శ్వాస వదిలే వంతుకు జ్యోతిష్యం మీద ఎంతోమందిని సబ్జెక్ట్ నేర్పించి వాళ్ళని సొసైటీ మీద వదలాలి. గుంటూరులో ఒకరు, విజయవాడలో ఒకరు, తెనాలిలో ఒకరు, రేపల్లిలో ఒకరు, ఒంగోలులో ఒకరు, చిత్తూరులో ఒకరు, తిరుపతిలో ఒకరు, కర్నూలులో ఒకరు, కడప, ఇలా తయారు చేయాలి. అడుగుతున్నాను నేను, మీకు తెలుసో లేదు, బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడుతున్నాను నేను. చదువుకున్న రిటైర్ అయిన ప్రొఫెసర్స్ని, టీచర్స్ని, లెక్చరర్స్ని నేను అప్రోచ్ అవుతున్నాను, అడుగుతున్నాను, సార్ మీరు రిటైర్ అయ్యారు, ప్లీజ్ నాది వినండి, నా మాట వినండి, మీరు ఈ జ్యోతిష్యం నేర్చుకోండి, నేను నేర్పిస్తాను. ఇందులో లోతుపాతులు చాలా డీప్ అండ్ డీప్గా చదివి ఉన్నాను, వేదిక చదివి ఉన్నాను, కృష్ణమూర్తి పద్ధతులు చదివి ఉన్నాను, క్లాసులు పెడతా ఉన్నాను. మీకు నేను అన్నీ నేర్పిస్తాను, అరటికాయ ఒలిచినట్టు ఒలిచి చెప్తాను. మీరు రండి అంటే వాళ్ళు ఏమంటారు, సార్ రిటైర్ అయ్యాము సార్, ఇంక చేయలేము సార్, సార్ ఇంక రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. నేను 58లో ఉన్నాను సార్, 30 సంవత్సరాలు చేశాను. మీరు 8 గంటలు డ్యూటీ చేశారు సివిల్లో, నేను 16 గంటలు డ్యూటీ, ఒక్కోసారి 20 గంటలు చేసిన రోజులు ఉన్నాయి. తిన్నామో తినలేదు దేశం కోసం, రాత్రి నిద్రపోయామో నాకు తెలుసు, స్నానం చేశానో లేదో నాకు తెలుసు. సార్ నేను ఇప్పుడు రిటైర్ అయిపోయాను, రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. నేను కూడా రెస్ట్ తీసుకోవచ్చు కదా సార్? అలా రెస్ట్ తీసుకొని ఆ శరీరాన్ని అనవసరంగా పండబెట్టి దాన్ని మురగబెట్టేయద్దు సార్, కొంచెం బుర్రని షార్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. చూద్దాం, ఎవరిద్దరు తగులుతారు, వస్తారు. ఈ రోజు కాకపోతే రేపైనా ఎవరో ఒకరు పుణ్యాత్ములు నేర్చుకోవాలనుకుంటారు, నేర్పించాలి సబ్జెక్టుని. లేదు అంటే హిందూ సంస్కృతి, హిందూ జాతి వివాహాలు కావు, పతనం అయిపోద్ది, ఈ రకంగా పెళ్లిలు కాకుండా. నా డైరీలు నిండిపోయి ఉన్నాయి, 85, 86, 92 నుంచి 93 కిందకు వస్తే 30 దాటితే ఏమైంది? 30 దాటింది ఎందుకు చేసుకోరు పెళ్లి? పాత రోజుల్లో 25, 24, 25కి పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు చేయటం లేదు? జ్యోతిష్యం, జ్యోతిష్యం అంటే అది ఏవి జ్యోతిష్యం అయ్యా? ఏవి జ్యోతిష్యం? రండి, ఓపెన్ డిబేట్కి రండి. నా నంబర్, యూనివర్సల్ నంబర్, నా నంబర్ తిరుగుతానే ఉంది ఎక్కడ కూడా. నాతో డిస్కస్ చేయండి. మీరు వచ్చిన పండితులు, మేధావులు, మీకు ఎంత జ్యోతిష్యం వచ్చో మీరు ఆ వివాహాన్ని ఎందుకు జడగొడుతున్నారు? ఏక నక్షత్రం అయితే ఏమవుతుంది చెప్పండి. అది మీరు జీవితంలో 6 సబ్జెక్టులు పెట్టారు, 6 సబ్జెక్టులో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి అంతటితో అతనికి పోయింది, అతనికి పోలేదు కదా, లైఫ్ ఇంకా ఉంటుంది కదా. మీరు అలా భయపెడితే వాళ్ళు కమిట్ సూసైడ్ చేస్తున్నారు. అయ్యా ఒక సబ్జెక్ట్ ఏంది, 6 సబ్జెక్టులు పోతే జీవితం ఆగిపోద్దా అని మీరు ఎందుకు చెప్పలేదు? ధైర్యం ఇవ్వలేదు, తల్లిదండ్రులు చెప్పలేదు, మార్కులు రాలేదు నెత్తి మీద మొట్టికాయలు వేస్తూ ఉన్నారు. వాడు ఒక సబ్జెక్ట్ పోయి భయపడిపోయాడు. అయ్యా ఒక సబ్జెక్ట్ పోతే అంతటితో జీవితం అయిపోదు కదా, చాలా జీవితం ఉంది. అసలు చదివే, అరే నీకు చదువు రాలేదు, భయపడాల్సిన అవసరం ఏంటి? చదువు కష్టపడు, బుర్ర పెట్టు, దేవుడు బుద్ధి ఇచ్చాడు, చదువు నాన్న కష్టపడు. రాలేదు వదిలి, జీవితం వదులుకోవాల్సినంత అవసరం ఏముంది? కమిట్ సూసైడ్ చేయాల్సిన అవసరం ఏంది? వివాహంలో ఇద్దరి చాటులో ఒక్క పాయింట్ చెప్పాడు, ఎలిక పిల్లి, దాని మీద పెళ్ళి ఆపుతారా? అదేంటి సంభవం? ఈ క్వశ్చన్, ఈ జనరల్గా ఆలోచించే కన్క్లూజన్ ఎవరి మైండ్లోకి రావటం ఎందుకు రాదు అంటే, వాళ్ళు ఫైనల్, వాళ్ళు చెప్పేశారు సార్, వాళ్ళిద్దరు అంటే కలిసి ఉండరు అంటే. ఎందుకు కలిసి ఉండరు? కలిసి ఉండాలి అని ఉండాలి. ఒక అమ్మాయికి నేను భర్త కావాలి, నాకు వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలి, హిందూ సంస్కృతి సభ్యత సంస్కారాల హిందూ బద్ధంగా నేను బతకాలి, కుటుంబ విలువలు ఉంటాయి, అత్తమామలు ఉంటారు, మా తల్లిదండ్రులు అందరూ ఒకటే, ఇది ఒక కుటుంబం అవుతుంది, హ్యాపీగా మేము బతకాలి, సమస్యలు సృష్టించుకోకూడదు, నా తల్లిదండ్రులకు ఒక గౌరవం ఉంటుంది, ఒక సమాజం ఉంటుంది, ఇలా 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 తల ఇలా ఇలా తల నేను దించకుండా నేను ప్రవర్తించాలి, నా ప్రతి ఒక్కదానికి కౌంట్ ఉంటుంది. అబ్బాయి కూడా అలాగే ఆలోచించాలి, మా అమ్మ నాన్న, అమ్మాయి అమ్మ నాన్న ఇద్దరు సమానమే, మా అత్త మామ మా అమ్మ నాన్నకు సమానం అని చూడాలి. దాన్ని సర్దుకుపోదాం రాండి అంటారు. మీరు సర్దుకుపోదాం రాండి అంటే సర్దుకుపోవడం రాకుండా మీరు ప్రతి ఒక్కదానికి సమస్యను సృష్టించుకుంటాను, నా కళ్ళు నేను పొడుచుకుంటాను అంటే మనం ఎవరు చేయగలరు? కోర్టులు ఏమైనా తిప్పలేవు, ఎంత ఎంత చేయగలదు కోర్టులు? మిమ్మల్ని విడాకులు పోతే విడాకులు ఇచ్చేస్తాయి, తిప్పితే ఇచ్చేస్తాయి. ఏమొస్తుంది దాంట్లో మీకు? మీ అమ్మ నాన్న కలిసి ఉండి పెళ్లి చేసుకుంటేనే కదా మీరు పుట్టారు.
అంటే వాళ్ళకున్న వర్క్ మీకు లేదా? అంటే 1980 85 సంవత్సరాలు పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు సుఖంగా ఇద్దరు పిల్లలను ముగ్గురు పిల్లలను కానీ ఈ స్టేజ్కి తెచ్చి మిమ్మల్ని చదివించి వృద్ధిలోకి తెచ్చి మీరు మీ కుటుంబాలు మీరు సంతోషంగా ఉండాలని చూస్తే మేము పెళ్లిళ్ళు చేసుకొని పెడాకులు చేసుకొని మేము డైవర్స్ తీసుకుంటామంటే ఏం చేస్తారు ముసలి వయసులో వాళ్ళు? మీకు ఎంత చెప్తారు? అమ్మాయి సైడ్ వాళ్ళు చెప్తా ఉంటారు, అబ్బాయి మేము కుదరదు, మాకు ఈగో క్లాషెస్, మాకు ఈగో వచ్చేసింది, ఈగోలో మేము ఇద్దరం కొట్టుకుంటాం తిట్టుకుంటాం అంటే దానికి జ్యోతిష్యమా? అది సింపుల్ అర్థం కామన్ అండర్స్టాండింగ్ రాదా? ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడానికి మీకు ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ రాదా? దేని దగ్గర మీకు సమస్య వస్తుంది? చదువుకున్న వాళ్ళు కదా, ఆ మాత్రం బుర్ర తెలియదా? దానికి జ్యోతిష్ శాస్త్రాన్ని తప్పు పడతారా? ఉం? మనకు బుద్ధి లేదు, మనకు శుద్ధి లేదు, మనం కలిసి ఉండలేము, మన మనసులు అంత అహం ఎందుకు అంటున్నాం మనిషికి? ఏం చేస్తాం అహం తీసుకొని? కాటిలోకి పోయేవాళ్ళమే కదా లాస్ట్లోకి. అంటే మీకు తత్వం తెలుసు కదా, ఫిలాసఫికల్గా వెళ్తే వచ్చేటప్పుడు ఏం తేలదో పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం. మరి మీకు ఎందుకు అంత అహం? ఈ ఎవరి మీద ఈ అహం? చేసుకున్నోడి మీదనా, చేసుకున్న భార్య మీదనా? ఎందుకు మీకు అహం అందులో? ఎవరిని సాధించాలి, ఎవరిని వేధించాలి? కారణం తెలియాలి కదా దేనికి. సో తెలుసుకుంటే ధర్మం అనేది మళ్ళీ భగవంతుడి పూజ చేస్తారు. ఆ? దైవం దగ్గర ఎందుకు వెళ్తున్నారు? దైవం దగ్గరికి వెళ్తున్నారు అంటే వెళ్తున్నారు అంటే ఏదో ఒకటి మీరు నమ్ముతున్నారు కదా, భయపడుతున్నారు కదా దేనికో దగ్గరికి. అని భయపడో ఒక భక్తి చేతనో వెళ్ళినప్పుడు ఇవన్నీ మిగతా వాటిని కూడా నమ్మండి. నమ్మి ఈరోజు వివాహాలు అనేవి, ఈ బంధాలు నిలబడకపోతే సృష్టి అనేది నడవదు, ముందుకు వెళ్ళదు. అది మీకు క్లియర్ తెలుస్తుంది. పక్షులు చూడండి ఎంత బాగా పిల్లలను చూసుకుంటా ఉంటాయి. జంతువులు కూడా ఎంతో బుద్ధిగా పిల్లలను చూసుకుంటా ఉంటాయి. మనిషి మనము చూసాము, మనము పెంచుతున్నాము. పెంచినప్పుడు తల్లిదండ్రులు మనకి చెప్పిన సభ్యతా సంస్కారాలు వినాలి. విన్న తర్వాత మనం అవి కొంచెం ఫాలో అయ్యి వాళ్ళు చెప్పింది ఒక సభ్యత ఉంటుంది, సంస్కారం ఉంటుంది, సమాజం ఉంటుంది, గౌరవం ఉంటుంది, తల్లిదండ్రులకు పరువు మర్యాదలు ఉంటాయి. అవన్నీ నేను వదిలేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను, నేను ఇష్టం వచ్చిన తిరిగేస్తాను అంటే తర్వాత ఏం మిగులుద్ది? గాలికి ఎగురుద్ది ఆకు, ఎగిరెగిరి చినిగిపోయింది. ఏమొస్తుంది? ఏం మిగిలింది? నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఏం సాధించారు జీవితంలో? నీ నా అన్న వాళ్ళని ఇబ్బంది పెట్టావు, సరే నువ్వేమన్నా పైకి వచ్చి ఎదిగావు అంటే పెద్ద ఐపీఎస్ అయ్యావు, ఐఏఎస్ అయ్యావు, పెద్ద పొజిషన్ సంపాదించావు, చదువులో పెద్ద ఉన్నత స్థితికి వెళ్ళావు, నువ్వు సొంతంగా ఎగిరేవు, సరే నీ వరకు నువ్వు ఏదైనా స్థానం ఏర్పరచుకున్నావు అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ ఇళ్ళకే రావాలి. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. వివాహాలు ముందుకు తీసుకెళ్ళండి. అది తల్లిదండ్రులైనా కూడా పిల్లలైనా ఆలోచించాలి. ఈరోజు హిందూ సమాజంలో మ్యారేజెస్ కావడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 75% జ్యోతిష్యం. నేను వాసు యాదవ్ మిరియం అనలైజ్ చేశాడు. నా నంబర్ 9110398650. మీరు జ్యోతిష్ శాస్త్రంలో 75% మ్యాచ్లన్నీ జ్యోతిష్యం చంపేసింది వాటిని. 25% మ్యాచ్లు నేను కనిపెట్టాను. వాటిలో ఎక్కడ పోతున్నాయంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అందులో ఎక్కువ జీతాలు కావాలంటాము, మంచి హైట్ కావాలి అబ్బాయి, అమ్మాయి 5'2" ఉంది, 5'11" కావాలి. ఎందుకమ్మా 5'11"? 5'6" చాలు కదా అంటే వినరు. వచ్చిన మ్యాచ్లన్నీ వదిలేస్తారు. 5'7" వచ్చినవి వదిలేస్తారు. అమ్మ 5'6" ఓకే అంటాను నేను. లేదు సార్ మాకు 5'11" కావాలి సార్. ఏం చేస్తావు? ఆ హైట్ని 5'11" ఆజానుబాహులు తయారు చేయాలా ఏంది? మీరెంత? మీ హైట్ ఎంత? మీ ఆయన హైట్ ఎంత? సార్ మేమిద్దరం 5'6". మరి ఎందుకు సార్? మేము దిగులు పడిపోయాం సార్, బాగా హైట్ రాలేదని చెప్పి. ఎవరు చెప్పారు? జీన్స్ గురించి చదివారా? జెనెటికల్ ఇంజనీరింగ్. మీ పూర్వజుల్లో ఎవరైనా కానీ మంచి హైట్ ఉంటే తర్వాత జనరేషన్లో హైట్ వస్తారు. కాబట్టి హైట్ ఆగదు. మీరు ఫుడ్లో కరెక్ట్గా వాళ్ళకి చిన్నతనం నుంచి మీరు ఒక న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టారు, కాల్షియం ఇలాంటిది బాగా బాడీకి కావాల్సినటువంటి అన్ని మినరల్స్ ఇవన్నీ బాగా ఇస్తూ ఉన్నారు. ఎక్సర్సైజులు అనేవి కొన్ని ఉంటాయి చిన్నప్పుడు, స్కిప్పింగ్ అనేవి, సైక్లింగ్ అనేవి, అవి చేస్తూ వీళ్ళు ఫుడ్ కానీ కరెక్ట్గా ఒక ప్రోటీన్ ఫుడ్ కరెక్ట్గా పడింది అనుకో, అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాడీకి ప్రోటీన్ ఫుడ్ రావడం లేదు, బాడీ ఎదగదు, అప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెక్ట్గా మీరు ఎక్సర్సైజ్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి, దాని తగ్గట్టు ఫుడ్ వస్తూ ఉందంటే ఆటోమేటిక్ జెనెటిక్స్ మనం చదువుకున్న దాన్ని బట్టి హైట్ వస్తారు. సో ఇవన్నీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో నేను చాలా చూశాను. వాళ్ళ ఇంట్లో జనరల్గా కొంతమంది ఏమంటారు అంటే నాకు చెప్పారు, అమ్మ సార్ మేము 25-20 లక్షల కన్నా ఎక్కువ వేయలేము సార్, మాకు మరి ఎట్లా కావాలి సార్? మంచి కోటీశ్వరుని చూడండి సార్. సరే సార్, నేను కాదన్ను. జనరల్గా తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని మంచోళ్ళకి ఇవ్వాలని చూస్తారు, కానీ ఎదుటోళ్ళు కూడా ఎవరైనా ఇష్టపడితే చూద్దాం అలాంటివి, నేను కాదన్నా సార్. మీ కోరిక తప్పని నేను అన్ను, ఉంటే తప్పనిసరిగా నేను మంచి సంబంధం దొరికితే పంపిస్తాను. అట్లా కూడా ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మంచిది కాదు. మనకి స్టేటస్ని బట్టి కరెక్ట్గా వెళ్తే అబ్బాయికి మంచి ప్యాకేజీ ఉండాలి సార్, మంచి
మంచి అందగాడై ఉండాలి, బాగా గ్లో, అంటే బాగా గ్లో ఉండాలి, అంతా కూడా ఎరుపుగా అంటే నలుపులు అసలు పనికిరారా? అంటే సృష్టిలో అసలు నలుపు అనేది లేదా? ఇది ఎక్కడ సాధారణం అది? నలుపు అంటే అంత నలుపు లేకుండా సప్త రంగులు తయారవుతాయా మనకి? రెయిన్బో వస్తుంది, ఇంద్రధనుస్సు, కలర్స్లో బ్లాక్ లేకుండా జరుగుద్దా? చూడండి, మన ఎంట్రుకలు నలుపు కదా, ఎంట్రుకలు మనం ఎర్ర ఎంట్రుకలు ఉంటే అసలు ఇష్టపడం, ఎర్ర ఎంట్రుకలు అంటాం మనం. వాళ్ళకన్నా, మన తెల్ల వాళ్ళకన్నా మన నల్ల రంగు బాగుంది అంటాం. సో నలుపు అట్లా అసహించుకోమాకండి. నలుపు అనేది గుణం కావాలి, అంతః సౌందర్యం అని అంటారు, బాహ్య గుణం కాదు, బాహ్య సౌందర్యం కాదు. చాలా మంది నాకు చెప్తారు మంచి